హాయ్ అండి, నమస్తే. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకి సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే కొనసాగనుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు మటుకు ఓటు వేయడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మన హన్మకొండలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మనం విజువల్స్ చూస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో కూడా లోపలికి మొబైల్ అలౌట్ చేయలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకుముందు లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా అయితే కొనసాగాయో అదే విధంగా మొబైల్స్ కూడా ఇలా ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అయితే అలౌట్ చేయట్లేదు ఎన్నికల అధికారులు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కి దాదాపు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు దాదాపు ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే 3 జిల్లాలలో సుమారు 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 34 నియోజకవర్గాల్లో ఓటర్లు మటుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే దాదాపు అధికారులు కూడా కంప్లీట్ గా వాళ్ళు కేర్ తీసుకున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే దాదాపు ఎన్నికల అధికారులు అదేవిధంగా అధికారులు జిల్లా అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మినిట్ టు మినిట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇప్పటివరకు ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఓటర్లు వచ్చేసి 1,73,406 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇందులో పురుషులు వచ్చేసి 1,08,349 మంది పురుషులు అయితే అదేవిధంగా మహిళలు వచ్చేసి 65,057 మంది మహిళలు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 227 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అయితే ఇప్పటివరకు అధికారులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం మన విజువల్స్ లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వాళ్ళు వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క ఓటర్ అయితే వెళ్ళేటప్పుడు ఓటర్ స్లిప్, ఒకవేళ ఓటర్ స్లిప్ తన చేతిలో లేకపోతే ఎన్నికల అధికారులు సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకొని లోపలికి వెళ్తే మటుకు ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. అదేవిధంగా ఇప్పటివరకు ఓటు వేసే విధానం కూడా ఇంతకుముందు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకి ఈ ఎన్నికలకైతే కంప్లీట్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టభద్రులు మాత్రమే వినియోగించుకునే ఒక ఓటు ఇది. ఈ ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు కూడా ఓటర్లు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశాలని ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పట్టభద్రులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఓటర్ స్లిప్ ఒకవేళ లేకపోతే ఎన్నికల అధికారులు గుర్తించిన 12 ఐడి కార్డులలో ఏదన్నా ఒక ఐడి కార్డు మటుకు తీసుకుని రావాలని చెప్పేసి ముందే సూచించారు. అదేవిధంగా పోలింగ్ సమయానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్దనైతే దాదాపు 4 గంటల వరకు కూడా ఆ గేట్ లోపలికి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో లోపలికి వెళ్ళిన వాళ్ళకి టోకెన్ ఇస్తారు. టోకెన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కంప్లీట్ గా లోపలికి వెళ్ళినాక వాళ్ళు ఓటు హక్కునైతే వినియోగించుకోవచ్చు అని ఎన్నికల అధికారులు ఇప్పటికే సూచించారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు నల్లగొండ, అదేవిధంగా వరంగల్, ఇటు ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాలలో కూడా కంప్లీట్ గా పోలీసులు 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా అత్యధికంగా ఓటు హక్కుని పట్టభద్రులు అయితే వినియోగించుకున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇటు జనగామ జిల్లా, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, ఇటు వరంగల్, హన్మకొండ మొత్తం కంప్లీట్ గా 6 జిల్లాల పరిధిలో అయితే అధికారులు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వద్ద కూడా పోలీసులు 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఓటర్ లోపలికి వెళ్తున్నారు. మొబైల్ కనుక వాళ్ళ చేతిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ప్రత్యేకంగా ఓటు వేసి తిరిగి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఓటు వేయడానికి కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి దాదాపు వేడి అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుగానే వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అయితే ఇప్పటివరకు బారులు తీరిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే 12 నల్గొండ జిల్లాలో కూడా దాదాపు ఉన్న నియోజకవర్గాలలో ఉదయం ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఖమ్మం, వరంగల్, తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం లోక్సభ ఎన్నికల్లో చూసాం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ పట్టభద్రుల ఎన్నికలకు మటుకు ఓవరాల్ గా మనం ఈ 3 ఉమ్మడి జిల్లాలను చూసుకుంటే మటుకు సుమారు 4,63,839 మంది ఓటర్లు ఉండగా అందుకు గాను 605 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఇటు ఇండివిజువల్ గా మనం కంప్లీట్ గా చూసుకుంటే నల్లగొండ జిల్లానే కాకుండా ఇటు మనకి ఇటు భూపాలపల్లి, అదేవిధంగా ఇటు జనగామ జిల్లాలలో అయితే
మనం ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు మనం చూసాం. మొన్నటి వరకు కూడా లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లో చెదురుమదురు ఘటనలు కూడా మనం చూసాం. అదేవిధంగా అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కాకుండా అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లను అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇటు కంప్లీట్గా ఉన్న ఓటర్లు వచ్చేసి మన ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా చూసుకుంటే 1,66,448 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇదే విధంగా ఖమ్మంలో చూసుకుంటే 1,23,985 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. గత ఎన్నికలకి ఈ ఎన్నికలకైతే కంప్లీట్గా అధికారులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అభ్యర్థులు కూడా దాదాపు ఎలాంటి వాళ్ళ అంటే పార్టీకి సంబంధించిన రంగుతో కూడుకున్న డ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వేసుకురావద్దు అని చెప్పేసి, ఎందుకంటే మొన్నటిదాకా చెదురుమదురు ఘటనలు కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే జరిగాయని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాని చూసుకుంటే హన్మకొండ జిల్లాలో చూసుకుంటే మొత్తం ఓటర్లు 43,729 మంది ఓటర్లు ఉండగా వరంగల్ జిల్లాలో చూసుకుంటే 43,812 మంది ఓటర్లు ఇటు వరంగల్ జిల్లాలో. ఇటు జనగామ జిల్లా చూసుకుంటే 23,419 మంది ఓటర్లు ఉండగా ఇటు మహబూబాబాద్ జిల్లాలో 34,933 మంది ఓటర్లు ఉన్నారు. ములుగు జిల్లాకు చూసుకుంటే 10,299 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. అదేవిధంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసుకుంటే 12,535 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ దాదాపు సిద్దిపేట సబ్ డివిజన్ మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లా కిందకే నియోజకవర్గం మనకి ఇటు వస్తుంది కాబట్టి ఈ సబ్ డివిజన్లో కూడా దాదాపు 4,679 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతి స్వల్పంగా పోలింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పడే దాదాపు కేంద్రంగా సిద్దిపేట సబ్ డివిజన్, చేర్యాల సబ్ డివిజన్ అని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలో 5 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 305 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 4,679 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు వేసేటప్పుడు కూడా అధికారులు ఇప్పటికీ దాదాపు ఓటర్లకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం ముందు నుంచే చేస్తున్నారు, మనం చూసాం. అదేవిధంగా ఓటు వేసే ప్రతి ఒక్కరు బ్యాలెట్ పేపర్ ఏదైతే ఓటర్లకు ఇస్తారో బ్యాలెట్ పేపర్లో అధికారులు పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వాళ్ళు ఇచ్చిన పెన్నును మాత్రమే యూజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకొచ్చే పెన్తో మటుకు అక్కడ నెంబర్స్ వేయొద్దు అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మనం చూస్తే పోలింగ్ కేంద్రాలలో కూడా అంకెలు వేసే విధానంలో కూడా ఎంచుకునే విధానం టిక్ చేయొద్దు, అదేవిధంగా ఎలాంటి బ్రాకెట్స్ కానీ పెట్టొద్దు అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా 1, 2, 3, 4 ఇలా అధికారులు ఈ నెంబర్లతో మటుకే సీరియల్ నెంబర్తో మటుకే మీకు ఎవరైతే అభ్యర్థి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారో ఆ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన పర్సన్కి నెంబర్ 1, అదేవిధంగా సెకండ్ ప్రియారిటీ ఇచ్చే పర్సన్కి నెంబర్ 2, అదేవిధంగా థర్డ్ ప్రియారిటీ ఇచ్చే పర్సన్కి నెంబర్ 3, అలాగే సీరియల్గా మీరు నెంబర్స్ వేయాలని చెప్పేసి అధికారులు సూచించారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు ఓటు వేయడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే వస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. సీనియర్ సిటిజన్ అనుకుంటా దాదాపు. సార్ నమస్తే అండి, ఓటేసారా? ఓకే, ఏం చెప్తారు సార్ ఓటర్స్కి? ఏం చెప్తారు? ఓటర్కి అందరూ ఓటు వేయాలి అంతే, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తారు అంతే. ఎలా ఉంది పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు? బాగుంది. సీనియర్ సిటిజన్ మీరు ఓ డిగ్రీ పట్టా కలిగి మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఏం చెప్తారు ఒక ఇంటెలెక్చువల్? మన ఓటింగ్ అనేది మన బాధ్యత. ఎన్నో ఇయర్ అండి మీరు ఓటు? ఇప్పుడు నాది 77. మీ ఏజ్? అన్ని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాను. చూస్తున్నాం పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు 144 సెక్షన్ విధించిన సిచ్యువేషన్. మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలౌట్ చేయకుండా, ఎందుకంటే ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందుగానే పోలీసు అధికారులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పోలింగ్ కేంద్రం బయట కూడా మా పోలీసులు పోలింగ్ కేంద్రం బయట కూడా గేట్ వద్ద పోలీసులు అక్కడి నుంచే మొబైల్ లోపలికి తీసుకెళ్లకుండానైతే ఓటర్లకి సూచిస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ స్లిప్స్ ఒకవేళ పోలింగ్ స్లిప్ అక్కడ మనం చూస్తున్న పోలింగ్ స్లిప్స్ కూడా ఇస్తున్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ పోలింగ్ ఆ స్లిప్లో మీ పేరు లేకున్నా కానీ మీ ఆన్లైన్లో మనం చూసుకునే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వెసులుబాటు కల్పించింది. ఎందుకంటే మన సెంటర్లో మన ఓటు హక్కు ఉందో ఆ సెంటర్లో మనం ఓటేసే సెంటర్ని కూడా ముందుగానే అధికారులు అయితే చూపించారని చెప్పుకోవచ్చు. మన విజువల్స్ కూడా ఒకవేళ ఇక్కడ ఓటర్ స్లిప్ కానీ అందుబాటులో లేకపోతే మటుకు ఎలక్షన్ అధికారులు సూచించిన
గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తింపు కార్డులో ఏదైనా తీసుకొని వచ్చి ఓటేయొచ్చు అని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్ర ఎన్నికలకు మటుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా దాదాపు కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా ఎస్పీలు, వరంగల్ సిపి కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ దాదాపు పోలింగ్ పూర్తి అయిపోయే వరకు కూడా 144 సెక్షన్ కంప్లీట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొని ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేను యోగి. తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.